వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల పరంగా దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఏ 2వ స్థానం, బి 4వ స్థానం, సి 6వ స్థానం, డి 12వ స్థానం. ఆన్సర్ ఇస్ సి 6వ స్థానం. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల నుంచి వచ్చే స్థూల ఆధారిత విలువ పరంగా దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఏ 3వ స్థానం, బి 5వ స్థానం, సి 7వ స్థానం, డి 8వ స్థానం. ఆన్సర్ ఇస్ డి 8వ స్థానం. పారిశ్రామిక రంగం పనితీరును ప్రధానంగా దీని ద్వారా పర్యవేక్షిస్తారు. ఏ పారిశ్రామిక ఉత్పత్తి సూచి, బి స్థూలాదాయం, సి నికర ఆదాయం, డి ఏది కాదు. ఆన్సర్ ఈస్ ఏ పారిశ్రామిక ఉత్పత్తి సూచి. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎక్కువగా ఏ జిల్లాల్లో అభివృద్ధి చెందింది? ఏ మేడ్చల్ మల్కాజ్గిరి, బి రంగారెడ్డి, సి హైదరాబాద్, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. కింద ఇవ్వబడిన వాటిలో తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు శిఖర స్థాయికి చేరుకున్నాయి? ఏ 2009-10, బి 2011-12, సి 2012-13, డి 2013-14. ఆన్సర్ ఈస్ బి 2011-12. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కర్మాగారాలు కలిగిన జిల్లా ఏది? ఏ మేడ్చల్ మల్కాజ్గిరి, బి వికారాబాద్, సి భద్రాద్రి కొత్తగూడెం, డి మంచిర్యాల. ఆన్సర్ ఈస్ ఏ మేడ్చల్ మల్కాజ్గిరి. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కర్మాగారాలు కలిగిన జిల్లా ఏది? ఏ జయశంకర్ భూపాలపల్లి, బి ములుగు, సి నారాయణపేట, డి రాజన్న సిరిసిల్ల. ఆన్సర్ ఈస్ సి నారాయణపేట. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2020 డిసెంబర్ నాటికి ఎస్ఐపాస్ డేటాబేలో ఎన్ని యూనిట్లు నమోదై తమ కార్యకలాపాలు ప్రారంభించాయి? ఏ 18,465 యూనిట్లు, బి 13,379 యూనిట్లు, సి 11,769 యూనిట్లు, డి 12,469 యూనిట్లు. ఆన్సర్ ఈస్ బి 13,379 యూనిట్లు. పరిశ్రమల స్థానాన్ని ప్రభావితం చేసే భౌగోళిక కారకాలు కింది వాటిలో ఏవి? ముడి పదార్థాల లభ్యత, విద్యుత్ శక్తి, బి శ్రామికులు, రవాణా, సి నీరు, స్థలం, వాతావరణం, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ. వస్తు నిర్మాణ ప్రక్రియలో బరువును కోల్పోయే పరిశ్రమలను ఏమంటారు? ఏ ఖనిజ ఆధారిత పరిశ్రమలు, బి ఫుడ్ లూస్ పరిశ్రమలు,
సి రేయాన్ పరిశ్రమలు, డి రాతినార పరిశ్రమలు. ఆన్సర్ ఇస్ బి ఫూట్ లూస్ పరిశ్రమలు. కింది వాటిలో ఫూట్ లూస్ పరిశ్రమకు చెందిన పరిశ్రమ ఏది? ఏ స్పాంజ్ ఐరన్ పరిశ్రమ, బి సిగరెట్ పరిశ్రమ, సి పంచదార తయారీ పరిశ్రమ, డి ప్లైవుడ్ పరిశ్రమ. ఆన్సర్ ఈస్ సి పంచదార తయారీ పరిశ్రమ. కింది వాటిలో ఏవి కారకాల స్థాపనకు ముఖ్యమైన మూలాలుగా ఉన్నాయి? ఏ బొగ్గు, బి ఖనిజ చమురు, సి జల విద్యుత్, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. పరిశ్రమల స్థల నిర్ణయంలో భౌగోళికేతర కారకాలు ఏవి? ఏ మూలధనం, బి బీమా బ్యాంకింగ్ సౌకర్యాలు, సి ప్రభుత్వ విధానాలు, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. $200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి లేదా 1000 లేదా ఆ పైన ఉద్యోగస్తులు ఉన్న ప్రాజెక్టును ఏమంటారు? ఏ మెగా ప్రాజెక్టు, బి భారీ పరిశ్రమలు, సి మధ్యతరగతి పరిశ్రమలు, డి చిన్న పరిశ్రమలు. ఆన్సర్ ఇస్ ఏ మెగా ప్రాజెక్టు. కింది వాటిలో పూర్వ నిర్వచనం ప్రకారం చిన్న పరిశ్రమలకు సంబంధించి సరైనది ఏది? ఏ 10 కోట్ల నుంచి 200 కోట్లు పెట్టుబడి, బి 5 కోట్ల నుంచి 10 కోట్ల పెట్టుబడి, సి 25 లక్షల నుంచి 5 కోట్ల పెట్టుబడి, డి 25 లక్షల కంటే తక్కువ. ఆన్సర్ ఈస్ సి 25 లక్షల నుంచి 5 కోట్ల పెట్టుబడి. కింది వాటిలో తేలికపాటి పరిశ్రమకు ఉదాహరణ ఏది? ఏ కుట్టు మిషన్లు, బి ఇనుప పరిశ్రమ, సి ఉక్కు పరిశ్రమ, డి సిమెంట్ పరిశ్రమ. ఆన్సర్ ఈస్ ఏ కుట్టు మిషన్లు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమ ఏది? ఏ నూలు వస్త్రాలు, బి జనపనార, సి చెరుకు, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. వరంగల్లో అజంజాహి మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? ఏ 1933, బి 1934, సి 1935, డి 1936. ఆన్సర్ ఈస్ బి 1934. తెలంగాణ స్పిన్నింగ్ మిల్లును 1972లో ఎక్కడ స్థాపించారు? ఏ నిర్మల్, బి భువనగిరి, సి కొత్తగూడెం, డి మహదేవ్పూర్.
ఆన్సర్ ఈస్ ఏ నిర్మల్. తెలంగాణ పట్టు పరిశ్రమకు ప్రధానంగా ఏ జిల్లా కేంద్రీకృతమైంది? ఏ జోగులాంబ గద్వాల్, బి యాదాద్రి భువనగిరి, సి రాజన్న సిరిసిల్ల, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోని గిరిజన ప్రజలు టస్సర్ సిల్క్ని ఉత్పత్తి చేస్తున్నారు? ఏ ఆసిఫాబాద్, బి మహదేవ్పూర్, సి జహీరాబాద్, డి 1 మరియు 2. ఆన్సర్ ఈస్ డి 1 మరియు 2. ఆసియాలోకెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారాన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎప్పుడు స్థాపించారు? ఏ 1932, బి 1934, సి 1937, డి 1939. ఆన్సర్ ఈస్ సి 1937. దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను విదేశీయుల సహాయంతో 1980లో ఎక్కడ స్థాపించారు? ఏ పాల్వంచ, బి మిర్యాలగూడ, సి ముత్యంపేట, డి ఆసిఫాబాద్. ఆన్సర్ ఈస్ ఏ పాల్వంచ. దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ అయిన దక్కన్ సిమెంట్ తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? ఏ కేతపల్లి, బి హుజూర్ నగర్, సి మంచిర్యాల, డి బసంత్ నగర్. ఆన్సర్ ఈస్ బి హుజూర్ నగర్. కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో గల సిమెంట్ పరిశ్రమకు సంబంధించి సరైంది ఏది? ఏ నాగార్జున సిమెంట్స్ సూర్యాపేట, బి రాశి సిమెంట్స్ కార్పొరేషన్ వాడపల్లి, సి మహా సిమెంట్ 5 మెల్ల చెరువు, డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ సరైనవే. సింగరేణి క్యాలరీస్లో కంపెనీ లిమిటెడ్లో తెలంగాణ ప్రభుత్వం వాటా ఎంత? ఏ 35%, బి 42%, సి 49%, డి 51%. ఆన్సర్ ఈస్ డి 51%. సింగరేణిలో బొగ్గు నిల్వలు ప్రాణహిత గోదావరి లోయ వరకు 350 కిలోమీటర్ల మేరకు వ్యాపించి భూగర్భ నిల్వలు ఎన్ని మిలియన్ టన్నులు ఉన్నాయి? ఏ 5,842 మిలియన్ టన్నులు, బి 8,781 మిలియన్ టన్నులు, సి 9,147 మిలియన్ టన్నులు, డి 9,625 మిలియన్ టన్నులు. ఆన్సర్ ఈస్ బి 8,781 మిలియన్ టన్నులు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2006 సంవత్సరంలో ఏ హోదాను కల్పించారు? ఏ మినీరత్న, బి మహారత్న, సి నవరత్న, డి ఏది కాదు. ఆన్సర్ ఈస్ ఏ మినీరత్న.
1774 సంవత్సరంలో కింది ఎవరి కాలంలో సింగరేణి క్యాలరీలో తవ్వకాలు జరిగాయి? ఏ రిప్పన్, బి వారెన్ హేస్టింగ్స్, సి బెంటిక్, డి క్యారెన్ వాలిస్. ఆన్సర్ ఈస్ బి వారెన్ హేస్టింగ్స్. హైదరాబాద్ దక్కన్ పేరును సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్గా ఏ సంవత్సరంలో మార్చారు? ఏ 1886, బి 1910, సి 1920, డి 1956. ఆన్సర్ ఈస్ సి 1920. పర్యావరణ అభివృద్ధికి తోడ్పడే ఉద్యోగులకు ఏకో సమ్మాన్ అవార్డు ఇవ్వడం ప్రవేశపెట్టిన సంస్థ ఏది? ఏ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్, బి భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, సి కోల్ ఇండియా లిమిటెడ్, డి రాష్ట్ర ప్రభుత్వం. ఆన్సర్ ఈస్ ఏ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ గోల్డెన్ పికాక్ అవార్డ్ ఎప్పుడు పొందింది? ఏ 2004, బి 2005, సి 2006, డి 2007. ఆన్సర్ ఈస్ బి 2005. రాతినార పరిశ్రమ ఎక్కువగా తెలంగాణలోని ఏ జిల్లాలో కేంద్రీకృతమైంది? ఏ హైదరాబాద్, బి సూర్యాపేట, సి మంచిర్యాల, డి మహబూబాబాద్. ఆన్సర్ ఈస్ ఏ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎక్కడ స్థాపించారు? ఏ కాగజ్ నగర్, బి భద్రాద్రి కొత్తగూడెం, సి సిద్దిపేట, డి జనగాం. ఆన్సర్ ఈస్ ఏ కాగజ్ నగర్. తెలంగాణలో కాగితం ఉత్పత్తి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఏ 1998, బి 1941, సి 1942, డి 1943. ఆన్సర్ ఈస్ సి 1942. భద్రాచలం పేపర్ మిల్లును ఎప్పుడు స్థాపించారు? ఏ 1981, బి 1982, సి 1983, డి 1984. ఆన్సర్ ఈస్ బి 1982. తెలంగాణలో నోవో పాన్ ఇండియా లిమిటెడ్ అనే ప్లైవుడ్ పరిశ్రమ ఎక్కడ ఉంది? ఏ పటాన్ చెరువు, బి నాచారం, సి సనత్ నగర్, డి అజమాబాద్. ఆన్సర్ ఈస్ ఏ పటాన్ చెరువు. తెలంగాణ రాష్ట్రంలో లెదర్ పార్కులు కింది ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఏ జమ్మికుంట, కరీంనగర్, భువనగిరి, యాదాద్రి.
బి రుక్మాపూర్ కరీంనగర్, దండెంపల్లి యాదాద్రి, సి మందమర్రి మంచిర్యాల, ఆర్మూర్ నిజామాబాద్, డి పై ప్రాంతాలన్నింటిలోనూ ఉన్నాయి. ఆన్సర్ ఈస్ డి పై ప్రాంతాలన్నింటిలో ఉన్నాయి. నిర్మల్ పెయింటింగ్స్ బొమ్మల పరిశ్రమ తెలంగాణలో ఎప్పుడు స్థాపించారు? ఏ 1952, బి 1955, సి 1956, డి 1957. ఆన్సర్ ఈస్ బి 1955.